పీఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సభకు హాజరైన వేలాది మంది భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని స్వామి ప్రారంభించారు. ప్రముఖ గీతావధాని ఎర్రంశెట్టి ఉమా మహేశ్వరరావు పంచాంగ శ్రవణం చేసి రాశి ఫలాలను వివరించారు. తాత్విక బాల వికాస్ మరియు యువ వికాస్ కార్యక్రమాల ద్వారా చిన్నారులు యువతులు తమ ప్రసంగాలతో సభికులను ఆకట్టుకున్నారు. గిరిజన సంక్షేమ కార్యక్రమంలో భాగంగా గిరిజన మహిళలు పాడిన కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోయ మరియు లంబాడ తెగలకు చెందిన మహిళలను స్వామి సాలువాలతో సత్కరించి మొక్కలు బహుకరించారు. ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ ఆండ్రా మానవతా శిఖరం డాక్టర్ ఉమర్ అలీ షా అనే సన్మాన పత్రాన్ని స్వామి వారికి అందజేశారు. అనంతరం ట్రస్ట్ ద్వారా విద్యార్థికి 70,000 రూపాయలు స్కాలర్షిప్, రాజమహేంద్రవరం ఆశ్రమానికి కుర్చీల కోసం ఆర్థిక సహాయం, నిరుపేద మహిళకు కుట్టు యంత్రం, మహిళా సాధికారత కోసం అవసరమైన సామాగ్రి పంపిణీ చేశారు. పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులు కూడా అందించారు. సంగీత విభావరి కార్యక్రమంలో ఉమా ముకుంద బృందం కీర్తనలు ఆలపించి సభికులను అలరించారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మాట్లాడుతూ తల్లిదండ్రులను గౌరవించడం, మానవతా విలువలను పాటించడం, గురుత్వాన్ని ఆచరించడం ద్వారా సుఖ సంతోషాలతో జీవించాలని సూచించారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా మనోబలాన్ని పెంపొందించుకొని జీవితంలో కష్టాలను అధిగమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సెంట్రల్ కమిటీ సభ్యులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మతాతీత ఆధునిక మానవతా దేవాలయం అంటే మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. అంచేత మనలో మానవత్వాన్ని వృద్ధిపరిచేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞాననేత్రము, సామాజిక సేవా నేత్రము. అది మన మానవత్వము. ఆ మానవత్వం మన మతము. ఆ మానవత్వంలోనే ఈశ్వరత్వము అంటే భగవత్తత్వము నిండి ఉన్నది. కాబట్టి ఈ భగవత్తత్వము అన్ని మత ధర్మాల్లో కూడా మానవత్వ రూపంగా దర్శింపవచ్చు. ఖురాన్, బైబిలు, భగవద్గీత, రామాయణము, ఆది గ్రంథం ఇత్యాది పవిత్రమైనటువంటి గ్రంథాలు అన్నిటిలో కూడా చెప్పబడినటువంటి విషయం మానవత్వము. కాబట్టి మానవత్వం అనేటువంటి మతం ఎక్కడైతే ఆయా గ్రంథాల్లో చెప్పబడిందో అది పవిత్రమైనటువంటి గ్రంథాలుగా ప్రకటింపబడ్డాయి. ఆ విధంగా ఈ మానవత్వపు విలువలు మనం సమాజంలో ప్రతి ఒక్కరూ ఆచరించగలిగినట్లయితే మానవ సమాజంలో ఒక అద్భుతమైనటువంటి మానవ కళ్యాణాన్ని సృష్టించుకోవచ్చు. ఆ మానవ కళ్యాణం మానవ వికాసం వైపు ప్రయాణం సాగిస్తుంది. మానవ వికాసం చేత మానవులందరిలో కూడా ఒక అద్భుతమైనటువంటి శాంతి, తృప్తి, సృహద్భావము, సమైక్యత, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం ఇవన్నీ కూడా మనం సమకూర్చుకొని మనం మానవ సమాజంలో మానవ ఉత్తమమైనటువంటి మేధాశక్తితో మనుగడ సాగించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. మరి అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన మానసిక వ్యవస్థలో ఏర్పరచుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే ఎన్నో అద్భుతాలు సమాజంలోనూ కుటుంబంలోనూ కూడా ఏర్పడతాయి. మన ఇంట్లో ఉన్న దైవం తల్లి, తండ్రి వారిని స్వీకరించి వారి యొక్క ఆశీస్సుని పొంది తదుపరి మన యొక్క సౌధాన్ని నిర్మించుకోగలిగినట్లయితే మనం ఎంతో చక్కని జీవితాన్ని, భగవంతుడు ప్రసాదించినటువంటి జీవితాన్ని పూర్తి స్థాయిలో అనుభవించేటువంటి అవకాశం కలుగుతుంది. ఇది ఒక్కసారి వచ్చినటువంటి ఈ జీవితం, ఈ జన్మ, తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి జన్మ మళ్ళీ వస్తుంది, ఇంకొక జన్మలో మనం పొందొచ్చు అనే భావన మాత్రం ఉండదు. పునర్జన్మ అనేటువంటిది లేదు. ఈ జన్మలోనే సమస్తం భగవంతుని పొంది తరించేటువంటి ఒక గొప్ప అవకాశం మనకు ప్రసాదింపబడింది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని ఈ పవిత్రమైనటువంటి నూతన సంవత్సరంలో మనం సద్గురువర్యుల యొక్క సన్నిధానంలో ఆధ్యాత్మిక భావన ఏర్పరచుకొని ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉండేటువంటి ఒడిదుడుకులను, ఉద్రేకాలని, ఆయా అగాధాలని తొలగించుకుంటూ మనం ఈ ఆధ్యాత్మిక భావనతో, మానవత్వపు విలువలతో, మానవ వికాసం వైపు మనం దృష్టి సారించి మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మన అందరిలో ఉండేటువంటి ఈశ్వరత్వము
ఒక్కటే, ఆ ఇంద్రధనస్సు రూపంలో ఉండేటువంటి ఈశ్వరత్వం ఒక్కటే అనేటువంటి విషయం మన అందరికీ తెలియబడుతుంది. అటువంటి విషయ ప్రాతిపదికన మనం అందరం కూడా దృష్టి సారిస్తూ ఆధ్యాత్మిక భావన పొంది తరింపజేసుకోవడానికి మనం అందరం కూడా ఆ గురుతత్వాన్ని ఆచరిస్తూ ప్రయాణం సాగించేటువంటి దిశగా మనం ఆ అడుగులు ముందుకు వేయగలిగినట్లయితే సమస్తం మన చెంతన చేరుతుంది. కనుక సద్గురువులు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి సాధన, విశ్వసాధన, త్రయీ సాధన, ఆ త్రయీ సాధన ఆచరిస్తూ ఆ సద్గురువర్యులు యొక్క ఈ పవిత్రమైనటువంటి కాలంలో వారి యొక్క ఆశీస్సులు పొంది తరించేటువంటి కాలాన్ని సద్వినియోగపరుచుకొని భగవత్కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు.